అసలు మన ఇండియాలో లాస్ట్ 2 మంత్స్‌గా ఏం జరుగుతుంది? అండ్ రాజస్థాన్ వెళ్ళిన అమిత్ షా గారు ఇండియా, పాకిస్తాన్ మధ్యన ఆనుకోనున్న రాజస్థాన్‌లో 15 కిలోమీటర్స్ యొక్క ఏరియా మొత్తాన్ని ఎవాక్యుయేట్ ఎందుకు చేయించారు? అండ్ అక్కడ ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ అన్నిటిని ఎందుకు డిస్ట్రాయ్ చేస్తున్నారు? అండ్ ఇంకోటొచ్చేసరికి స్మార్ట్ బోర్డర్స్ అంటే ఏంటి? అసలు మనం ఇండియా ఇప్పుడు ఆ స్మార్ట్ బోర్డర్స్ పైన ఇన్వెస్ట్ చేయాలా? వద్దా? సో వీటన్నిటి గురించి కంప్లీట్‌గా అనాలిసిస్ తెలుసుకుందామా? సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ థింగ్, అసల రాజస్థాన్‌లోకి అండ్ పాకిస్తాన్‌కి ఆనుకునున్న 5 డిస్ట్రిక్ట్స్ యొక్క మెంబర్స్‌ని ఆ మీటింగ్ అయితే పిలిచారు అమిత్ షా గారు. సో పిలిచిన తర్వాత అక్కడ ఏం జరిగింది? బేసిక్‌గా మనకి ఆ డిస్ట్రిక్ట్స్‌లో ఉన్న 15 కిలోమీటర్స్ యొక్క బోర్డర్ నుంచి ఒక డిస్టెన్స్‌ని మొత్తం అంతా ఎవాక్యుయేట్ చేయించి, అక్కడ ఇల్లీగల్ కన్‌స్ట్రక్షన్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేయమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేశారు. సో పాస్ చేయడమే కాదు, ఆ వర్క్ అనేది చాలా త్వరగా స్టార్ట్ అయిపోయింది. ఆల్‌మోస్ట్ చాలా వరకు ఎవాక్యుయేట్ జరుగుతుంది. సో ఎందుకు అంటే బేసిక్‌గా మనకి పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులు కానీ, ఇల్లీగల్ మెంబర్స్ అయినా సరే, ఆ యొక్క హైడింగ్ స్పాట్స్‌లో వాళ్ళు తలదాచుకుంటున్నారు. సో అటువంటి ప్రాబ్లమ్‌ని ఫ్యూచర్‌లో ఫేస్ చేయకూడదనుకుంటే, అవన్నిటిని ఎవాక్యుయేట్ చేసి మొత్తం అంతా ఆ ప్లేస్‌ననేది క్లీన్‌గా ఉంచాలి. సో, ఆ యొక్క మెయిన్ ప్రాబ్లమ్‌ని సార్ట్ ఔట్ చేయడం కోసం అమిత్ షా గారు ఆ 15 కిలోమీటర్స్ యొక్క డిస్టెన్స్‌ని మొత్తం అన్నిటిని క్లీన్ చేయాలి, ఎవాక్యుయేట్ చేయించాలని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేశారు. అండ్ నెక్స్ట్ మొత్తం ఆ ప్లేస్‌ని అసలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అయినా సరే, యాక్టివిటీస్ ఏం జరిగినా సరే వాటన్నిటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని చెప్పి గవర్నమెంట్‌కి అనౌన్స్‌మెంట్ చేసి పాస్ చేశారు. నెక్స్ట్ థింగ్, అసల అట్ ప్రెజెంట్ చూసుకుంటే మనకి ఇండియాలో ఏ కంట్రీతో మనం బోర్డర్ అనేది ఎక్కువ షేర్ చేసుకుంటున్నాం. బేసిక్‌గా అందరూ అనుకోవచ్చు పాకిస్తాన్, చైనా. బట్ కాదు. అట్ ప్రెజెంట్ అయితే మనం బంగ్లాదేశ్‌తో అయితే మనమైతే బోర్డర్ అయితే ఎక్కువ షేర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇండియా, పాకిస్తాన్ ఇవన్నీ మనకి ఎడ్జెస్‌లో ఉన్నాయి. కానీ బంగ్లాదేశ్ అనేది మన ఇండియాలో ఒక పార్ట్ బేసిక్‌గా. కానీ అది మనము బంగ్లాదేశ్‌లో కన్వర్ట్ అయిపోవడం అందరికీ తెలిసిందే. సో దానివల్ల మనమైతే బంగ్లాదేశ్‌తో ఎక్కువ బోర్డర్ అనేది షేర్ చేసుకుంటున్నాం. కానీ ఆ బోర్డర్ అనేది మనకి పూర్తిగా 100% కవర్ అయి ఉందా అంటే లేదు. 100% కవర్ అయితే లేదు. ఎందుకు అంటే బేసిక్‌గా బంగ్లాదేశ్‌కి, ఇండియాకి మధ్యన ఉన్న బోర్డర్‌లో మనకి ఎక్కువ పర్సెంట్ ఆఫ్ ది రివర్ అండ్ మౌంటైన్స్ అండ్ వెస్ట్ బెంగాల్ అయన్నీ కవర్ అయ్యి ఉంది. వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ గారు మనకి ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేయలేదు సెంట్రల్‌కి. అదేంటి సెంట్రల్‌కి ప్రొవైడ్ చేయకపోవడం ఏంటి? ఇండియాయే సెంట్రల్ చేతిలో ఉంటది కదా అనుకోవచ్చు. కానీ కాదు గైస్. బేసిక్‌గా సెంట్రల్‌కి ఏ స్టేట్‌లో ఉన్న ల్యాండ్ కావాలి అంటే ఆ స్టేట్ సీఎం అనేది మనకి ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేయాలి. జిగర్ ఉండడం వల్ల. సో, ఆ ప్లేస్‌లో వెస్ట్ బెంగాల్‌లో మనకి ల్యాండ్ అనేది దొరకలేదు. సో, సెంట్రల్‌కి ల్యాండ్ దొరకలేదు. ల్యాండ్ దొరకకపోవడం వల్ల మనకి బార్డర్ అనేది ఫుల్‌ఫిల్ అవ్వలేదు. ఇల్లీగల్‌గా మైగ్రేట్ అయ్యి బంగ్లాదేశ్ నుంచి మన ఇండియాలో ఉంటున్నారు. సో, అండ్ మెయిన్‌గా చూసుకుంటే వెస్ట్ బెంగాల్‌లో బంగ్లాదేశీ పీపుల్ చాలా మంది ఉన్నారు. మొన్న జరిగిన ఎలక్షన్స్‌లో మీరే చూసుండొచ్చు. చాలా మంది చాలా సోషల్ మీడియాస్‌లో పోస్టులు చేశారు. ఇంతమంది ఓటర్ లిస్ట్ నుంచి రిమూవ్ చేయబడ్డారు అని చెప్పి బంగ్లాదేశ్ ఓటింగ్ లిస్ట్‌లో నుంచి. వాళ్ళందరూ ఎవరు ఇల్లీగల్ మైగ్రెంట్స్. బంగ్లాదేశ్ నుంచి మన వెస్ట్ బెంగాల్‌లో అండ్ మన ఇండియాలో వాళ్ళందరూ స్టే చేస్తున్నారు బేసిక్‌గా. కానీ వాళ్ళందరినీ మనం మనం పోషిస్తున్నాం బేసిక్‌గా సింపుల్‌గా చెప్పాలంటే. సో, వెస్ట్ బెంగాల్‌కి, బంగ్లాదేశ్‌కి ఉన్న ఆ గ్యాప్‌లో మనకి బంగ్లాదేశ్ నుంచి ఇమిగ్రెంట్స్ అందరూ ఇండియాలోకైతే ఎంటర్ అవుతున్నారు. సో, ఎంటర్ అవ్వడమే కాదు వెస్ట్ బెంగాల్‌లో వాళ్ళందరూ ఇండియన్స్ లాగా బతుకుతున్నారు కూడా. అండ్ ఇంకొకటొచ్చేసరికి మమతా బెనర్జీ గారు ఇచ్చే స్కీమ్స్. సో, వెస్ట్ బెంగాల్‌లో చూసుకుంటే మహిళల స్కీమ్ ఒకటుంది బేసిక్‌గా. ఎవ్రీ మంత్ రూ. 1,500 వాళ్ళ అకౌంట్‌లో అనేది పడతాయి. సో, అది బంగ్లాదేశ్ నుంచి మైగ్రెంట్స్‌కి కొంచెం హెల్ప్ అయ్యేది. అండ్ మీకు ఒక వీడియోస్ అయితే ప్లే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనకి వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్‌కి వాళ్ళందరూ మైగ్రేట్ అవుతున్నారు. సో, ఆ వీడియో అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఫ్యామిలీ అయితే ఒక మాట అంటుంది. ఒకసారి అది కూడా వినండి. సో వాళ్ళేమంటున్నారు బేసిక్‌గా ఇంకా మేము ఇండియాలో బతకాలంటే కష్టం. ఎందుకు అంటే వన్స్ మమతా బెనర్జీ గారు ఎగ్జిట్ అయిపోయేసరికి అండ్ బీజేపీ రాగానే ఆ ఓటర్ లిస్ట్ అనేది అప్‌డేట్ అయిపోయింది కదా! ఆ ఓటర్ లిస్ట్ ద్వారానే మనకి పింఛన్ అనేది వస్తుంది మహిళలకి స్కీమ్. అండ్ ఇంకోటొచ్చేసరికి హ్మ్, మన మినిస్టర్ అమిత్ షా గారు ఏమన్నారు ఓపెన్‌గా చలే జాओ ఇండియా సే చలే జాओ బోల్ కే మనొక న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది గట్టిగా. సో, అండ్ ఇంకోటొచ్చేసరికి ఇండియాలో ఉన్న ఇమిగ్రెంట్స్ అందరినీ ఎవాక్యుయేట్ చేస్తున్నారు ఆల్రెడీ. సో, ఈ ప్రాసెస్‌లో ఈళ్ళు బతకడం చాలా కష్టమవుతుందని చెప్పి వాళ్ళే అనుకోని వాళ్ళందరూ మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయారు. వాళ్ళందరూ బంగ్లాదేశ్‌కి వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. సో, ఇక్కడ బేసిక్‌గా ఏం జరిగింది? మనకి ఒక లూప్ హోల్ దొరికింది వెస్ట్ బెంగాల్‌లోకి ఎంటర్ అయిపోయారు బంగ్లాదేశ్ వాళ్ళు. వాళ్ళందరూ ఎంటర్ అవుతున్నారు. అలా అవుతుంది. కానీ ఇప్పుడు మనం బేసిక్‌గా మన ఇండియా అట్ ప్రెజెంట్ బంగ్లాదేశ్ అండ్ నేపాల్ మీద ఎందుకు ఫోకస్ చేస్తుంది?
ఎందుకు ఫోకస్ చేసిందంటే సింపుల్గా చెప్పాలనుకుంటే మన మ్యాప్ చూడొచ్చు. మన మ్యాప్లో బంగ్లాదేశ్కి అండ్ నేపాల్కి ఆనుకొని ఉన్న ఒక చిన్న ప్లేస్ అంటే మన ఇండియాకి కనెక్ట్ అయ్యే ఒక రీజియన్ మనకి ఆ ఇండియాకి ఈ పార్టీకి కనెక్షన్ క్లోజ్ అయిపోతుంది. సో అలా అవ్వకూడదు అనుకుంటే ఆ చికెన్ నెక్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. కానీ ఆ చికెన్ నెక్లో ఉంటుంది ఎవరు? బంగ్లాదేశ్ మైగ్రెంట్స్. బంగ్లాదేశ్ నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళందరూ ఆ ప్లేస్లో ఆ ఊళ్ళో వాళ్ళందరూ చూడొచ్చు. అండ్ ఇంకోటి నేను ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే ప్లే చేస్తాను. వాళ్ళ ఆ ఊరు ఎలా ఉందంటే సింపుల్ చెప్పాలంటే బంగ్లాదేశ్ ఫాలోవర్స్ లాగే ఉంది. సో వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేయకపోతే చైనా ఒక్క చిన్న స్పార్క్ వేసినా సరే చేతిలో లూజ్ అయిపోద్ది. ఎలా పాకిస్తాన్ మనకు ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎలా చేసిందో, అలా చైనా మన ఇండియాలో జమ్మూ కాశ్మీర్లో ఒక పార్ట్ని ఆక్యుపై చేసిందో, అలా ఒకవేళ బంగ్లాదేశ్ ఆ చికెన్ నెక్ని ఆక్యుపై చేసేస్తే మనకి ఇండియాకి ఆ పార్ట్ నుంచి ఈ పార్ట్ పడడానికి రూట్ అనేది క్లోజ్ అయిపోతుంది. అస్సాంకి వెళ్ళాలండి. సో అలా అవ్వకూడదని చెప్పి అట్ ప్రెసెంట్ అస్సాం యొక్క బార్డర్ని అండ్ వెస్ట్ బెంగాల్ యొక్క బార్డర్ని చాలా గట్టిగా ఫాలో అవ్వాలని చెప్పి ఫిక్స్ అయ్యారు. అస్సాంని అండ్ బంగ్లాదేశ్ యొక్క బార్డర్ని టైట్ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యారు. నెక్స్ట్ స్మార్ట్ బార్డర్ అంటే ఏంటి? బేసిక్గా స్మార్ట్ బార్డర్ అంటే ఏమీ లేదు గైస్. సింపుల్గా చెప్పాలంటే ఒక ఏఐ, మనం బార్డర్స్ అన్నింటినీ ఇప్పుడు ఏఐతో అప్డేట్ చేయబోతున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు అసలు మన ఇండియా స్మార్ట్ బార్డర్ మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్టే కాదా? బేసిక్గా చెప్పాలంటే మిక్స్డ్ రియాక్షన్స్ బేసిక్గా. కానీ దానిపైన ఇన్వెస్ట్ చేయడం అనేది అసలు ఏంటి అనేది స్మార్ట్ బార్డర్స్ అంటే సింపుల్గా చెప్తాను ఓపెన్గా. ఫస్ట్ థింగ్, అసలు స్మార్ట్ బార్డర్స్ అంటే ఏంటి, ఎలా యూజ్ అవుతాయి? సర్వేలెన్స్ కెమెరాస్ అనేవి బేసిక్గా చిన్న ఒక థింగ్ ఏది జరిగినా సరే, ఎవరన్నా ఎంటర్ అయినా సరే స్మార్ట్గా డిటెక్ట్ చేసి ఫాస్ట్గా అవన్నీ మన హెడ్ క్వార్టర్స్ అనేవి అప్డేట్ అయిపోతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి డ్రోన్స్. బేసిక్గా చెప్పాలి, డ్రోన్స్ ఎలా వాడాలి అని చెప్పి మనకు ఆల్రెడీ జవాన్స్కి ఆల్రెడీ ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఆ డ్రోన్స్ అనేవి మనకి మన హ్యూమన్ వెళ్ళలేని ప్లేసెస్కి వితిన్ స్మాల్ టైంలో డ్రోన్స్లో మనం అయితే ఆ ప్లేస్కి రీచ్ అవ్వచ్చు. అండ్ డ్రోన్స్లో ఇంకోటి వచ్చేసరికి థర్మల్ డిటెక్టర్స్ కూడా ఎన్హాన్స్ చేస్తారని చెప్పి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఆ థర్మల్ డిటెక్టర్స్ ద్వారా కూడా ఏ ఇంట్లో అయినా సరే ఎవరు ఉన్నారని చెప్పి వాళ్ళని కూడా డిటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ డ్రోన్ అప్డేటింగ్ అనేది వెరీ గుడ్ థింగ్. అండ్ నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసరికి సర్వేలెన్స్ కెమెరాస్, ఫేస్ డిటెక్టింగ్ కెమెరాస్. బేసిక్గా ఇవేంటంటే ఆల్రెడీ సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయి కదా, మళ్ళీ ఈ కెమెరాస్ ఏంటనుకోవచ్చు. ఈ కెమెరాస్ ఏంటంటే మన ఇండియన్స్ అందరి యొక్క ఫేసెస్ అనేవి వాటిలో ఉంటాయి. అండ్ అవి కాకుండా ఎవరన్నా కొత్తగా వచ్చినా సరే, లేదంటే టెర్రరిస్టులు వాళ్ళ ఫొటోస్ ఉంటాయి కదా, బేసిక్గా వాళ్ళ డ్రాయింగ్ స్కెచెస్, వాటన్నిటిని దాంట్లో ఇంప్లిఫై చేసి ఉంటుంటారు. ఆ వాటిలో ఎవరన్నా ఎంటర్ అయితే వాటిని కూడా డిటెక్ట్ చేసి అవి మనకి త్వరగా మనకైతే హెడ్ క్వార్టర్స్కి అయితే అప్డేట్ అవ్వడానికి కోసం ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ రేడార్స్ని కూడా ఇంప్లిఫై చేస్తున్నారు చాలా గట్టిగా. సో బేసిక్గా ఇవన్నిటిని స్మార్ట్ బార్డర్స్ అనేవి వాటిలోకి వస్తున్నాయి. ఈ స్మార్ట్ బార్డర్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా గుడ్ థింగ్. సో అవి మనకి చాలా యూస్ఫుల్. ఎలా చూసుకుంటే స్మార్ట్ బార్డర్స్ పైన ఇన్వెస్ట్ చేయడం చాలా గుడ్ డిసిషన్ అవుతుంది. సో స్మార్ట్ బార్డర్స్ పైన ఇంత ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి చాలా ట్రెడ్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. అంటే మనము పాకిస్తాన్ తక్కువ చేయలేము, అలా అని చెప్పి చైనాని తక్కువ చేయలేము, అలాంటి బంగ్లాదేశ్ చెప్పలేం కదా. మనకి మొత్తం అంతా మనకి ప్రతి చోట ఎనిమిస్ అయితే స్టార్ట్ అవుతున్నారు అండ్ ఎనిమిస్ అనేది గ్రో అవుతున్నారు, వాళ్ళు కూడా స్ట్రెంత్ ఆన్ అవుతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం కూడా మన కంట్రీలో ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇది ఒక గుడ్ డిసిషన్ అనే చెప్పచ్చు. అండ్ ఆ ఎవాక్యుయేషన్ కోసం అంటారా, అది కూడా పర్ఫెక్ట్లీ అదైతే మంచి ప్లాన్ అని చెప్పొచ్చు అమిత్ షా గారి నుంచి. సో ఎవాక్యుయేట్ చేయడం అండ్ ఆ ఏరియాలో బ్రాండ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఒకప్పుడు మానిటర్ చేయడం అండ్ ఎటువంటి యాక్టివిటీస్ జరిగినా సరే వాటిని కూడా డిటెక్ట్ చేయడం, వాటిని కూడా మానిటర్ చేయడం చాలా మంచి డిసిషన్. అండ్ ఇండియా బయటగా కంప్లీట్గా చూసుకుంటే ఈ మైగ్రేట్స్ అంటే ఇల్లీగల్ మైగ్రేట్స్ని కానీ నాన్ ఇండియన్ మెంబర్స్ని కానీ వీళ్ళందరినీ చాలా త్వరగా ఎవాక్యుయేట్ చేస్తున్నారు. ఒక్క ఫేస్ ఆఫ్ జరిగిందంటే ఆ ఒక్క ఫేస్ ఆఫ్లో బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ అందరినీ ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళందరినీ బంగ్లాదేశ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో అలాగే వేరే కంట్రీస్ వాళ్ళు ఉంటున్న వాళ్ళని కూడా త్వరగానే డిటెక్ట్ చేస్తున్నారు. అండ్ ఒక్క ఫేస్లోనే ఎంతమంది డిటెక్ట్ చేశారంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకెంతమంది డిటెక్ట్ చేస్తారో. అసలు ఒక్క ఫేస్లో ఎంతమంది దొరికారంటే నెక్స్ట్ ఫేస్లో అసలు ఎంతమంది దొరకచ్చు, అసలు ఎంతమంది ఉన్నారు మన కంట్రీలో. సో అది కూడా మెయిన్ థింగే కదా, అంటే వాళ్ళందరినీ మనం పోషిస్తున్నట్లు. సో వీటిని ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ ఢిల్లీలో, హర్యానా, రాజస్థాన్లో, చండీగఢ్లో, ఒడిశాలో వాళ్ళందరూ కలదాచుకుంటూ వాళ్ళందరినీ త్వరగా డిటెక్ట్ చేసి వాళ్ళందరినీ హెలికాప్టర్స్ ద్వారా వాళ్ళందరినీ ఎవాక్యుయేషన్ హెలికాప్టర్స్ ద్వారా జరుగుతుంది. సో ఇంత ఫాస్ట్గా జరుగుతున్న ఈ ప్రాసెస్ని అసలు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అంటే స్మార్ట్ బార్డర్స్ మీద. బేసిక్గా చైనా ఈజ్ గోయింగ్ బిగ్గర్.
సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తుంది వాళ్ళ బార్డర్స్ మీద. సో వాటి నుంచి మనం మన సేఫ్ సైడ్ కోసం మనం ఇది స్మార్ట్ బార్డర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో సో వీడియోలో అయితే కంప్లీట్గా టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. టోటల్గా ఫ్యూ టాపిక్స్ మీరు కవర్ అయితే చేశాను ఈ వీడియో. అసలు అమిత్ షా గారు పాకిస్తాన్ ఎందుకు వెళ్ళారు, అండ్ ఆ 15 కిలోమీటర్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటి, అండ్ బంగ్లాదేశ్ మైనింగ్ యూనిట్స్ అందరినీ ఎలా డిటెక్ట్ చేశారు, ఎలా ఎవాక్యుయేట్ చేశారు, అండ్ వెస్ట్ బెంగాల్లో జరిగిన చేంజ్ ఏంటి. సో ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి. నా వీడియోస్ అయితే చూడొచ్చు, చాలా మంది క్వాలిటీ లేదు, లైటింగ్ లేదు అని చెప్పి చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారని అర్థమవుతుంది. సో కంటెంట్ అయితే బాగుంటుంది గైస్, కంటెంట్ చూడండి. క్వాలిటీ అనేది ఫ్యూచర్లో త్వరగానే అప్డేట్ చేస్తాను. ఒక స్టూడియో సెటప్ అయితే తొందరగానే ప్లాన్ చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే 100% ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క ఆర్టికల్స్తో సహా. సో ఇన్ఫర్మేషన్ అయితే ఎటువంటి డోకా అయితే ఉండదు. జస్ట్ క్వాలిటీ కొంచెం అయితే మిస్ అవ్వచ్చు, అండ్ లైటింగ్ కొంచెం డిమ్ అవ్వచ్చు. సో కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి గాయస్. ఐ హోప్ మీరు ఇచ్చే సపోర్ట్ ఏం లేదు, ఒక చిన్న లైక్, ఒక చిన్న షేర్, ఒక చిన్న సబ్స్క్రైబ్. వీడియోలో కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి. ఐ హోప్ అలా అయితే మన వీడియోకి తొందరగా భవిష్యత్తు వస్తుంది, అండ్ తొందరగా మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి గాయస్. మళ్ళీ తొందరగా ఇంకో వీడియోతో మేము ఉంటున్నాను. కీప్ వాచింగ్, సైనింగ్ ఆఫ్.